మామూలుగా లేదు బ్రో. బ్రో ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాడ్డు, అన్నానికి పగులుతుంది ఫ్రాడ్. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. బ్రో 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 ఆ ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్ బ్రో ఏమన్నా ఉన్నా బ్రో. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే రాజు. రాజు మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ బ్రహ్మానందం యాక్టింగ్, ఆ కామెడీ లెవెల్, ఆ లాస్ట్ క్లైమాక్స్, ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్న కొండ మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్లైమాక్స్, ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మెంటల్ ఒక్కేసేసి అరే బాబా ఎందుకు భయ్యా 500 కాదు భయ్యా 5000 పెట్టే తక్కువ అనిపించింది భయ్యా సినిమా చూసినాక. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఒక్కొక్క సీన్ లో గూప్స్ బంప్స్ వస్తున్నాయి. 30 నిమిషాల తర్వాత మా ప్రభాస్ అన్న వస్తే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంది భయ్యా సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకో ఇక చెప్తున్నా అంటే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. ఇలాంటి వాళ్ళు చెప్తారు, కొంతమంది ఏమొస్తారు ఇంకో సినిమా బాగాలేదు అది అనుకో అన్నా చెప్తున్నా అన్న మామూలుగా. ఒక్కటే మాట అదో ఒకటే లాస్ట్ మాట, మా బావ పేరు జాఫర్, ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు వస్తుంది 4000 కోట్ల సినిమా ఆఫర్. మామూలుగా అంటే వేరే లెవెల్ అన్న. ప్రభాస్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, తుమ్ము లేపేసిండు. ప్రభాస్ కెరియర్ లో ఇది మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక వర్షం, ఒక ఛత్రపతి, ఒక బాహుబలి 1, ఒక బాహుబలి 2, ఒక కల్కి బ్లాక్ బస్టర్ మూవీ 4500 కోట్ల కలెక్షన్ ఇవ్వడం అడగనా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఏమంటారు? ఒకటే మాట షారూక్ ఖాన్ సినిమా పేరు డాంకీ. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా కల్కి. సూపర్ సూపర్ సూపర్. అమితాబ్ బచ్చన్ మాత్రం సూపర్ చేసిన. అమితాబ్ బచ్చన్ ఫైట్ మనం చిన్నప్పుడు స్కూల్ పోతే వేసుకుంటాం బ్యాగ్. ఈ సినిమాలో అసలే లేదు లాగ్ అన్న. సూపర్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. చూడు సినిమా మెంటల్ ఉంది సూపర్ సినిమా. ఇలాంటి సినిమా రాదు, రాలేదు. ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి కావాలి, రావాలి. ప్రభాస్ అన్న మామూలుగా అంటే మామూలుగా లేదు. నా పేరు మస్తాన్. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే డాన్. అంతే, ఎవరు రారు, రాలేరు. అంతే మెంటల్ ఎక్కిపోయిన సినిమా చూసినాక ఇంకొకసారి పోతున్నా. నెక్స్ట్ పోతున్నా ఇప్పుడే. సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది సినిమా. ఒక్కటే మాట చెప్పాలంటే ఆ డైరెక్షన్ అయితే వేరే లెవెల్. నాగేశ్వరి డైరెక్షన్ సినిమా అయిపోయింది. బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇండస్ట్రీ ఇటు కొట్టేసింది. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలను దాటేసింది సినిమా. ఇంకా దొరకడు ప్రభాస్ అన్న తెలుగు ఇండస్ట్రీలో దొరకడు. హాలీవుడ్కి వెళ్ళిపోతాడు.